కాకుండా రీసెంట్ టైంలో మీ బాగా నచ్చింది ఎవరివి? నాకు అందరి పాటలు నచ్చుతాయి. నేను అనేది ఎవరివి అనే కంటే ఏ పాటలు బాగా నచ్చినాయి చెప్పండి, ఒకటి రెండు. నాకు ఏ పాటలు బాగా నచ్చాయంటే లైఫ్ ఆఫ్ రామ్ అనే సినిమాలో సీతారామ శాస్త్రి గారి పాట. దాంట్లో ఆయన ఏం చెప్తారంటే మన జీవితం గురించే చెప్తూ ఏదో ఒక బదులై నన్ను చెరపొద్దని కాలాన్ని అడుగుతూ ఉన్నా అని చెప్తారు. అంటే మనం జనరల్గా నేను క్రికెటర్ అవ్వాలి, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి, నేను 2 లక్షలు సంపాదించాలి, ఇలా ఏవో సమ్ స్పెసిఫిక్ థింగ్కి మనం మనల్ని అలైన్ చేసుకోవాలనుకుంటాం. ఆయన ఏమంటారంటే కడదాకా ఒక ప్రశ్న ఇలానే ఉండాలనుకుంటున్నా, ఏదో ఒక బదులై నన్ను చెరపొద్దని కాలాన్ని అడుగుతూ ఉన్నా అని చెప్తారనమాట. అది చాలా అద్భుతమైన అనిపించింది. ఆయన జీవితం మొత్తం రంగరించి రాసిన ఎక్స్ప్రెషన్ ఏమో అనిపించింది అనమాట నాకు. ఎందుకంటే అది గొప్ప ఫిలాసఫికల్ థాట్. మనం ఎప్పుడైతే మనం ఒకదానికి ఆపాదించుకుంటామో వీఆర్ మిస్సింగ్ సో మెనీ అదర్ థింగ్స్. సో అది చాలా గొప్పగా అనిపించింది. అలానే ఇంకోటి సీతారామ శాస్త్రి గారి పాటే మన అమ్మ గురించి రాస్తూ నేను ఇంకా అప్పటి పసివాడినే అని రాశారనమాట. ఆయన 70 ఏళ్ళకి దగ్గరగా వస్తున్నప్పుడు అమ్మ వినమ్మ నేను ఆనాటి నీ లాలి స్వరాన్ని అని రాశారు. అది ఊహించుకున్నప్పుడు అబ్బా, ఒక 70 ఏళ్ల వ్యక్తి ఇంకా నేను నీ లాలి స్వరాన్ని అని సరస్వతి దేవిని కూడా అడుగుతున్నట్టు రాశారనమాట. సో అలాంటి ఎక్స్ప్రెషన్స్ కానీ మన సీతారామం సినిమాలో పెళ్లి గురించి ఒక పాట రాశారు. అది కూడా చాలా అద్భుతంగా అనిపించింది నాకు. ఇలాంటి పాటలు నాకు చాలా ఇష్టం. నాకు జనరల్లీ సీతారామ శాస్త్రి గారి స్టైలు ఇష్టం. మెయిన్గా ఆయన ఫిలాసఫీ ఇష్టం నాకు. ఖండాలుగా విడదీసే జెండాలన్నీ తల ఉంచే తలపే అవుదాం, ఆ తలపే మన గెలుపొందుకుందాం అని రాశారు కంచె సినిమాలో. అన్ని చాలా దేశాలు వచ్చి యుద్ధాలు చేస్తున్నాయి, ఖండాలుగా విడదీసే జెండాలన్నీ తల ఉంచే తలపే. ఇలాంటివి రాయాలంటే అసలు ఎంత తపస్సు చేయాలనిపిస్తుంది అనమాట. అది సో నాకు కూడా ఎప్పుడన్నా అలాంటి మంచి సాహిత్యం రాయాలనేది, మీరు కళ అంటే అడిగారు కదా, మంచి సాహిత్యం రాయాలి, కమర్షియల్ హిట్స్ డెఫినెట్గా రాయాలి. వాటితో పాటు మనకి ఎప్పుడైనా అవకాశాలు దొరికినప్పుడు చాలా ఇంపాక్ట్ఫుల్ ఉండే పాటలు. ఆయన పాటల్లో నాకు బాగా నచ్చేది పాజిటివ్ ఫిలాసఫీ అన్నమాట. నిన్నైనా నేడైనా రోజన్నది ఎప్పుడైనా ఒకలాగే మొదలైనా ఒకలాగే పూర్తయ్యేనా అని ఒక పాట రాశారు. చాలా చిన్న సినిమాకి సో అలాంటివి మీకు ఒక్కసారి వినగానే మీలో ఇగ్నైట్ అవుతుంది. అంటే కరెక్టే కదా, నిన్నటి వరకు ప్రాబబ్లీ మంచిగా లేదేమో జీవితం, రోజన్నది ఒకలాగే మొదలవుతుంది సూర్యుడు ఉదయం, కానీ ఒకలాగే ఎండ్ అవ్వాల్సిన పని లేదు, మన చేతిలో ఉంటుంది, మనం వేరేలా ఎండ్ చేద్దాం ఇవాళ డేని అనిపిస్తుంది. సో ఇలా మంచి సాహిత్యం, మంచి ఫిలాసఫీ రాయాలనేది కూడా నాకు ఇష్టం. ఎవరు ఇండస్ట్రీలో మీకు మంచి ఫ్రెండ్స్ ఎవరు? ఫ్రెండ్స్ అంటే నేను ఇండస్ట్రీ మనిషిని కాదు, యాక్చువల్లీ కాదు. ఫ్రెండ్స్ అంటే నాకు ఒక రకంగా చెప్పాలంటే రామజోగి శాస్త్రి గారు కొంచెం బాగానే పరిచయం. దాదాపు ఒక 13 ఏళ్ళుగా పరిచయం. ఎప్పుడన్నా ఏదన్నా ఒక సలహా కావాలన్నా, ఏదన్నా అనుమానం, ఏదన్నా డౌట్ ఏదన్నా ఉన్నా ఆయనకి కాల్ చేస్తాను. అంటే రైటింగ్ పరంగా కాదు, జీవితం పట్ల. సార్ నాకేదో ఇక్కడ అంత నచ్చట్లేదు, నేను ఇండియా వెళ్ళిపోవాలనుకుంటున్నా, పాటలు రాయాలనుకున్నా. సో అలా అన్నప్పుడు ఆయనకి, అంటే ఆయనలో ఒక థింగ్ ఏంటంటే నాకు నచ్చేది, మనం ఎప్పుడన్నా కాల్ చేసిన ఆయన మనకు కొంచెం టైం కేటాయిస్తారు. రెండో థింగ్, ఆయన అదేది నేల విడిచి సాము చేయడం అంటారు, అలాంటిది చేయొద్దు అంటారు అన్నమాట. సో ఆయన ప్రాక్టికల్ మనిషి. సో నాకు కొన్ని సలహాలు ఉపయోగపడ్డాయి. సో నాకు డెఫినెట్గా ఇండస్ట్రీలో వచ్చిన అవకాశాలన్నీ ఏదో రకంగా వాళ్ళు నాకు ఫ్రెండ్స్ అని అనుకోవచ్చు. అలాంటి వాళ్ళ ద్వారానే వచ్చాయన్నమాట. ప్రవీణ్ లక్కరాజు కానీ, నా ఫస్ట్ ఒక సినిమాకి రాశాను, అది కిరణ్ అనే అబ్బాయి, అతను నా ఫ్రెండ్ అనమాట. అతను కూడా రైటరు, ఒక 2-3 సినిమాలు రాశాడు అబ్బాయి కూడా. సో అలా ఇక్కడ అందరూ మనకి హెల్ప్ చేస్తారని నాకు అనిపిస్తుంది. లైక్ కోటి గారు కానీ,
జొన్న విత్తులు గారు నేను ఎప్పుడు 2007లో సింగపూర్లో కలిశాను అనమాట. కలిసి మామూలు సాధారణం అలా కలిసి ఇలా ఏదో ఆయన రాసిన మీ పద్యాలు బాగున్నాయండి అది ఇది అని చెప్తే మీరు కూడా రాస్తారా అని అడిగారు అనమాట. అంటే రాస్తానండి ఏదో అని ఆయన ప్యారడీలో ఒక 2 చెప్తే ఆయన నన్ను స్టేజ్ మీదకి పిలిపించి పాటలు పాడించారు. సో అలా అంటే మనం ఇది చేస్తాను అంటే మనకు ఒక అవకాశం అయితే అందరి కల్పిస్తారని అనిపిస్తుంది. సో ఒక రెండేళ్ళు కరోనా థింగ్ తప్ప మిగతా అంతా బాగా జరుగుతుంది. ఇప్పుడు నేను అనుకున్నట్టుగా జరుగుతుంది అనమాట. అంటే తెలుగు సినిమా సాహిత్యం ఆస్కార్ దాకా వెళ్ళింది కదా ఇప్పుడు. వెళ్ళింది, అవును. సో ఆ మూమెంట్ గురించి తెలుసుకున్నప్పుడు ఏమనిపిస్తుంది? చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఎందుకంటే అసలు మొన్నటిదాకా నేనేమనుకున్నాను అంటే తెలుగు సాహిత్యానికి సరైన గౌరవం దక్కట్లేదు, సరైన గుర్తింపు దక్కట్లేదు అని నేను అనుకునేవాడిని, డెఫినెట్గా అనుకునేవాడిని. ఎందుకంటే మనకి నేషనల్ అవార్డ్సే ఎప్పుడో వస్తాయి, 15 ఏళ్ళకి ఒకటి, 20 ఏళ్ళకి ఒకటి వస్తుంది. అలాంటి టైంలో మనది ఒక పాట, మన సాహిత్యం అంత స్థాయికి వెళ్ళడం చాలా గొప్పగా అనిపించింది. చంద్రబోస్ గారు ఆయన చాలా గొప్ప పోయెట్, దాదాపు 25 ఏళ్ళుగా రాస్తూనే ఉన్నారు. ఆయన కూడా చాలా మంచి పాటలు, కమర్షియల్ అనే కాకుండా యమునా తరంగం, యతిరాజు తారంగం, వాగ్దేవి గానం, వంశీరవం అని ఇలాంటి పాటలు, కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలని, కాల్చే నిప్పును ప్రమిదగా మార్చి ముందుకెళ్ళాలని, ఇలా ఆయన అద్భుతంగా రాశారు. అయితే ఆ పాట ఇప్పుడు ఏదైతే మన ఆస్కార్ స్థాయికి వెళ్ళిన పాట, అలా మన తెలుగు సాహిత్యం అంత స్థాయికి వెళ్ళడం ఒక హోప్ ఇస్తుంది అనమాట తర్వాత జనానికి కూడా. ఒక హోపు, రెండోది బాధ్యత కూడా ఇస్తుంది. అంటే మనం నిజంగా మంచిగా చేస్తే అంత స్థాయి ఉంది, మనం వెళ్ళి అందుకోగలిగింది, సో చెయ్యాలి అనే ఒక పాజిటివ్ ఇది కూడా నింపుతుంది. నాకు చాలా అద్భుతంగా అనిపించింది. చంద్రబోస్ గారు కూడా నేను టీనేజ్లో ఉన్నప్పుడు ఎలా అయితే సీతారామ శాస్త్రి గారి ఇంపాక్ట్ ఉందో, చంద్రబోస్ గారి శైలి వల్ల కానీ ఆ రైటింగ్ వల్ల కూడా ఆయన కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ యాక్చువల్లీ నాకు బాగా నేను సినిమా పాటలు రాయాలని ఏదో ఇంట్రెస్ట్ కలగడానికి. ఓకే. సో ఇప్పుడు జనసేనకి సాంగ్ రాశారు, మరి వేరే పొలిటికల్ పార్టీస్ ఏమైనా అప్రోచ్ అయినాయా? నేను చెప్పాలంటే లేదు యాక్చువల్లీ. ఐ థింక్ బీజేపీ వాళ్ళు ఒకటేదో అడిగారు, బట్ మిగతా ఇంకెవరు అడగలేదు. నేను మామూలుగా పాటలే కదా, పాటలు రాయడమే కదా, రాస్తాను అనమాట. ఇట్స్ ఓకే. సో పార్టీలకు అతీతమే మేము. అంటే రాసినప్పుడు ఒకటి బేసిక్గా నేను జెన్యున్గా ఏదైతే ఫీల్ అవుతానో అదే రాస్తాను అనమాట. అంటే సపోజు మనం మంచి చెప్పాలంటే ఓకే, మనం చేసిన మంచిది, చేయబోయే మంచిది చెప్తాను, కానీ ఐ డోంట్ వాంట్ టు టేక్ సైడ్స్, రైట్? అంటే ఇప్పుడు ఇది తీసుకొని వేరే ఎవరినో బ్యాడ్గా చేద్దాం అలా నాకు నచ్చదు అనమాట, అలా రాయాలనుకోను. సో జనరల్గా కూడా నన్ను అడిగే వాళ్ళు కూడా ఎవరు అలా అడగరు. అంటే ఒక్కోసారి మనకి మన మనసుకి ఇష్టం లేకపోయినా పాట రాయాల్సిన సిచ్యుయేషన్ వస్తుంది, అప్పుడు ఎలా ఉంటుంది? అలా చాలా రేర్గా వస్తాయి. మీకు ఎప్పుడన్నా వచ్చింది అలా? లేదు, నాకు అలా రావు. అంటే థింగ్ ఈజ్ అక్కడ ఫైన్ లైన్ అని మనమే గీయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మందు తాగడం గురించి పాట రాయాలనుకోండి, క్యారెక్టర్లు మందు తాగుతున్నాయి, మందు గురించే పాట రాయాలి. అప్పుడు నేను రాయనంటే ఇంకోళ్ళు ఎవరన్నా రాస్తారు, కానీ మనం రాసినప్పుడు ఏమి రాస్తాం దాంట్లో అనేది ఇంపార్టెంట్. అంటే మందు తాగండి, మందు తాగితే మంచిది అని రాయడం అది తప్పు. ఓకే, వీళ్ళు మందు తాగేదో మాట్లాడుకుంటున్నారు, రాజకీయాల గురించి, వాళ్ళ గురించి అలా రాసుకోవచ్చు. అది మన ఇంటిగ్రిటీలోంచి వస్తుందన్నమాట. సో ఏ సిచ్యువేషన్ అని ఇప్పుడు ఐటమ్ సాంగ్ రాయాలన్నా మనం రాయొచ్చు, దాన్ని అందంగా ఆక్షేపణీయం కాకుండా రాసుకోవచ్చు మనం. సో నాకు అలా ఇబ్బంది పడ్డ సందర్భాలు ఏం రావు, చాలా అసలు లేవు. ఎప్పుడన్నా ఈ డిస్కషనే జరుగుతుంది అనమాట, మన క్యారెక్టర్ ఏంటి. ఓకే, మనం ఒకలాంటి అప్రోచ్లో వెళ్తాం,
డైరెక్టర్ ప్రాబబ్లీ ఆహా ఇలా కాదు, వీళ్ళు ఇది ఇలా చేయాలని చెప్పొచ్చు, దాన్ని బట్టి మనం మారుస్తాం. సో మార్చేసి చేసుకుంటాం అంతే తప్ప మరీ పాట రాయడానికి ఇబ్బంది పడే సందర్భాలు ఏమి ఉండవు. ఓకే ఓకే, వెల్ వెల్, గుడ్ గుడ్. సో మీ మీ ఇప్పటివరకు మీ జర్నీ ఫుల్ సాటిస్ఫైడ్? సాటిస్ఫైడ్ అంటే ఇంకా చాలా చెయ్యాలండి. నేను చేసింది ఒక బేబీ స్టెప్. ఓకే. ఇప్పుడు ఒక 1 year పిల్లాడు 2 స్టెప్పులు వేస్తే ఎలా ఉంటుంది అలా అనమాట. నేను వేసింది బేబీ స్టెప్సే. నేను చాలా చేయాలనుకుంటాను, చాలా ఆపర్చునిటీలు కూడా రావాలి. కాకపోతే నేను చేస్తున్న పని పట్ల జరుగుతున్న విధానం పట్ల హ్యాపీగా ఉన్నాను. గుడ్. మీరు ఇలాగే హ్యాపీగా ఉంటూ మీరు వేసిన ఆ బేబీ స్టెప్ అలాగే ఇంకా 100 అడుగులు ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చూశారు కదా మా గేయ రచయిత శ్రీనివాస మౌళి గారితో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్.